హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ లో కుక్ విత్ విష. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకుని ఒక మంచి డిజైన్ మీకు చూపించబోతున్నాను. అంటే మనం శారీస్ తోనే కాకుండా బ్లౌజ్ పీస్ తో కూడా మనం శారీనే కట్టినట్టుగా ఉంటుంది. అమ్మవారికి స్వయంగా చాలా అందంగా వస్తుంది. సింపుల్ గా ఒక 10 minutes లోనే కట్టేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోతుంది. మనకి మార్నింగ్ టైం చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను ఈజీ వేలో చూపించబోతున్నాను. 10 minutes లో మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అమ్మవారు మన ఇంట్లో స్వయంగా వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది మీరు ఇలా గనక ప్రిపేర్ చేసుకున్నట్లయితే. అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు చూసేద్దాం. ఓకే, అయితే మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. ఇలా బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే మనకి లుక్ చాలా బాగుంటుంది. అచ్చం పట్టు చీర కట్టినట్టే ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాంటి బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకుని ఇప్పుడు మనం శారీకి ఫ్రిల్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలన్నమాట. చిన్నగా పెట్టుకోండి. మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత బట్టల క్లిప్ని దీనికి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వలన కదలకుండా మనకి కుచ్చిళ్ళు అనేవి అలా ఉండిపోతాయి. తర్వాత ఇలా మధ్యలో కూడా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి, నీట్గా పెట్టేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు కూడా బట్టల క్లిప్ పెట్టిన తర్వాత కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడ కూడా ఒక క్లిప్ని పెట్టేసుకుంటే అస్సలు కదలకుండా నీట్గా ఉండిపోతాయి. బ్లౌజ్ పీస్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని సెట్ చేసుకున్న తర్వాత చెంబు నిండా నీళ్లు తీసుకుని దానికి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత ఫ్రిల్స్ అన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకుని మిడిల్లో పిన్ వేసేసుకోండి. సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి, అది తీసుకుని పిన్ వేసేసుకోవాలి. మీరు చెంబు, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వాడాలండి. స్టీల్ చెంబు అయితే అస్సలు పెట్టుకోకూడదు కలసం పెట్టుకునేటట్లయితే. తర్వాత ఈ చివరన కూడా క్లిప్పులు తీసేసి 2 sides ఉన్న అంచులను తీసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్ని పెట్టేసుకుంటే మనకి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు పీఠం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టేసుకుని దానిపైన ముగ్గు అంతా కూడా వేసుకుని బియ్యం కూడా వేసుకుని పెట్టుకుంటాం కాబట్టి బియ్యం కూడా వేసేసుకుని ఇలా ప్లేస్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు పూజ చేయట్లేదు కాబట్టి అవి ఏమీ వేయలేదండి. మీకు శారీని డ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను కాబట్టి ఇలా మామూలుగా పెట్టేశాను. పూజ చేసుకునేటప్పుడు అయితే మొత్తం అన్నీ సెట్ చేసుకుంటాం కదా. ఈ చివరను కూడా ఒక పిన్ వేసేసుకోండి. ఇలా పిన్ వేసుకోవడం వల్ల మధ్యలో విడిపోకుండా చక్కగా అలా ఉండిపోతాయి కుచ్చిళ్ళన్నీ కూడా. కలసం మీదకి కొబ్బరికాయని పెట్టుకుని పసుపు రాసుకుని బ్లౌజ్ పీస్ని కోన్ షేప్లో పెట్టేసుకున్నాను. అలాగే అమ్మవారికి అలంకరించుకోవడానికి నక్లీస్ అది పెట్టానండి. మీరు ఏది పెట్టినా కూడా ఆవు పాలతో శుద్ధి చేసి పెట్టుకోవాలి అమ్మవారికి పెట్టేటప్పుడు. తర్వాత అమ్మవారి ఫేస్గా నా దగ్గర అయితే ఇలా ముత్యాల దండ ఉన్నదండి, లక్ష్మీదేవి రూపంలో ఉందన్నమాట, అది వేసేసుకున్నాను. అలాగే బ్యాంగిల్స్, చక్కగా ఒక పాపిడి చైన్ కూడా పెట్టాను. చూసారు కదండి ఎంత అందంగా మనకి అమ్మవారు మన ఇంట్లో సింపుల్గా జస్ట్ ఒక 10 minutesలో మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదండి. మీరు కూడా ఈ శుక్రవారం ఇలా అలంకరించుకుని పూజ చేసుకోండి. అలంకరణ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.